సింగపూర్ను అవినీతికరమైన దేశం అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. నిజానికి అది గొప్ప దేశం అని. కానీ నేను చంద్రబాబు గారు ఆయన సహాయకులు ఏమనుకున్నా సరే ఒక విషయం చెప్తున్నాను, సింగపూర్లో అవినీతి లేకపోవడం అన్నది ఆ దేశ వ్యవహారాలకే అది పరిమితం. విదేశాల వ్యాపారంలో అవినీతి చేస్తే సింగపూర్ ప్రభుత్వం ఏమీ అనదు. అతి తీవ్రమైన పెద్ద పెద్ద అవినీతి కేసులు సింగపూర్లో నడుస్తున్నాయి. అమరావతికి సింగపూర్ నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించి పనులు చేసి అనేకసార్లు టూర్లు కొట్టిన ఈశ్వరన్ కూడా అవినీతి కేసులోనే బయటికి తొలగించబడ్డాడు ఆయన. ఇవన్నీ జరిగాక కూడా మనం ఎందుకు సింగపూర్ మీద ఇంత స్ట్రెస్ ఇస్తున్నాం అన్నదైతే ఏం అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళొచ్చాక అక్కడ ఏం చూసి ఏం చెప్తారు అవి మనం చూడాల్సిందే. కానీ సింగపూర్ చాలా చిన్నది వాస్తవానికి, దాని టెక్నాలజీ ఇవన్నీ ఎక్కువే. కానీ సింగపూర్ మళ్ళీ వస్తే నిజంగా వాళ్ళే బాగా చేసుంటే మొదటిసారి ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా. వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా ఏం లేవు. వాళ్ళేం పెట్టుబడి పెడతామని ఎప్పుడు చెప్పలేదు, పెట్టట్లేదు కూడా. వాళ్లకు అనేక అధికారాలు హక్కులు కల్పించి అమ్మకం పని కూడా వాళ్ళకి పెట్టి మామూలు వేరే వాళ్ళ రైతులు అమ్మకుండా చేసేటటువంటి ఒక అవకాశం కూడా అక్కడ ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రైతులు ఈ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి సంబంధించి మటుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోంది. విడుదల చేశారు వాళ్ళు.